నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరులో నిర్వహించిన సరస్సు జాతీయ మేళా విజయం గొప్ప స్ఫూర్తినిచ్చిందని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. సరస్ మేళా ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ఈ జాతీయ సదస్సు మినీ ఇండియాను తలపించిందన్నారు. మొదటిసారిగా మిగతా జిల్లాలో కూడా ఇటువంటి జరగలేదు, ఢిల్లీలో మాత్రమే జరిగింది. దాంటిని ఇక్కడ గుంటూరులో అలాగే రిప్లికేట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఢిల్లీతో అక్కడ ఉన్న వారితో సమన్వయం చేసుకుంటూ ఇది జరిపించడం జరిగింది. సో ఇప్పుడు మన గౌరవ సెంట్రల్ మినిస్టర్ సార్ యుఎస్ లో ఉన్నారు. అక్కడ ఉన్నప్పటికీ కూడా కంటిన్యూస్ గా దీని గురించి ఫాలో అప్ చేస్తూనే ఉన్నారు. కాన్స్టెంట్ సపోర్ట్, ఎంకరేజ్మెంట్, మోటివేషన్స్ లేకపోతే ఈ విజయం అనేది సాధ్యం కాదు. కాబట్టి మన సెంట్రల్ మినిస్టర్ సార్కు మీ అందరి తరపున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బిజీ షెడ్యూల్ లో కూడా మరొక మహిళ, మనందరికన్నా చిన్న అమ్మాయి, మన సిస్టర్ గా భావించేటటువంటి ఒక అమ్మాయి జిల్లా కలెక్టర్ గా విశేషమైనటువంటి ప్రతిభను కనబడుతుంది. ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వారికి ఇబ్బంది కలగకూడదని కంటికి రెప్పలా మిమ్మల్ని కాపాడింది. అది కూడా ఈ విజయానికి ఒక కారణం అనేటువంటి. వచ్చే నెల 2 లేదా 3వ వారంలో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని శాసనసభ ఉపసభాపతి రఘురమ కృష్ణంరాజు తెలిపారు. 11 మంది కూడా మరి వస్తారు అని నేను భావిస్తున్నా, రావాలి అని కోరుకుంటున్నా. శాసన మండలిలో వాతావరణం ఉన్నప్పుడు ఇక్కడ వాతావరణం ఇంకో రకంగా ఎందుకుంటుంది? అన్ని వాతావరణాలు ఒకే బిల్డింగ్ లో వాతావరణం ఒకే రకంగా ఉంటుంది. సో అంచేత అది రియలైజ్ అయ్యి ఈసారి డెఫినెట్ గా వస్తారని అనుకుంటున్నా. సార్ మీరు రమ్మని ఆహ్వానిస్తున్నారు, వాళ్ళు రావట్లేదు, కానీ అర్హత వేటు వేసే అవకాశం ఏమైనా ఉందా సార్? 60 రోజులు కంటిన్యూస్ గా సెషన్లో ఆబ్సెంట్ అయితే ఆ ప్రొవిజన్ ఉంది. మధ్యలో ఒకరోజు వచ్చి వెళ్ళిపోవచ్చు, చెప్పలేం. నందమూరి బాలకృష్ణ హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో రోగులకు పళ్లు పంపిణీ చేశారు. ముందుగా ఆసుపత్రి ప్రాంగణంలో ఆయన తల్లిదండ్రులు ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వార్డుల్లో తిరుగుతూ రోగులను పరామర్శించారు. చిన్నారులను ఆప్యాయంగా పలకరించి వారికి పుస్తకాలు అందించారు. రోగుల పరిస్థితి, వారికి అందుతున్న సేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మంచి డ్రాయింగ్ చదువు, కొంచెం డ్రాయింగ్ తీసుకో. ఓకే, స్వీట్స్ ఉన్నాయి తిను, తీసుకో తీసుకో. చాలా ఉన్నాయి లోపల. ఇక్కడ పెడదాం, ఇక్కడ పెడదాం. తీసుకోవాలి. ఇట్లేమేమి ఉన్నాయి? డ్రాయింగ్ చేస్తావా? వెయ్యి, అందుకే ఇచ్చాను. ఇప్పుడు అమ్మ నేర్పుతుంది. తీసుకెళ్తే నేను తీసుకుపోతున్నా. అటు చూడు, ఏం చూస్తున్నావు? ఎన్ని రోజులు వచ్చి? 15 రోజులు. ఇదేనా మొదటిసారి రావడం? తిరుమల శ్రీవారిని సినీ ప్రముఖులు శర్వానంద్, సాక్షి, వైద్య దర్శించుకున్నారు. ఆదివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితుల వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శర్వానంద్, సాక్షి నటించిన నారీ నారీ నడుమ మురారి చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. ఈ నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకున్నట్లు శర్వానంద్ తెలిపారు. కృతజ్ఞతలు తెలుపుకోవడానికి వచ్చాం. మా సినిమాని ఎంత బాగా ఆదరించిన ప్రేక్షకులకి, అలానే స్వామివారి దయ బాగా చూపించి మాకు ఎంత పెద్ద విజయాన్ని ఇచ్చినందుకు కలుద్దాము, థ్యాంక్స్ చెప్పుకుందామని వచ్చాం. అండ్ ఇక్కడికి రావటం ఎప్పుడు ఒక తెలియని పాజిటివ్నెస్ వచ్చేస్తుంది తెలియకుండా. సో అందరికీ విష్ యూ ఆల్ హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్. థ్యాంక్ యూ. Amazing treatment. We have been treated really well.
and I will come here again once again. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని సంగారెడ్డికి పిలిచి ఇన్సల్ట్ చేసేమోనని తాను ఫీల్ అయ్యారని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. తన కోసం రాహుల్ గాంధీ సంగారెడ్డికి వచ్చి తనను గెలిపించారని ప్రచారం చేస్తే ఇక్కడి ప్రజలు ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సంగారెడ్డిలో తాను ఎమ్మెల్యేగా జీవితంలో పోటీ చేయరని శపథం చేశారు. ఇళ్ల జాగాలేని పేదలతో సంగారెడ్డిలోని గంజి మైదానంలో టీజీఐఐసి చైర్మన్ నిర్మల జంగారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ తన భుజంపై చెయ్యి వేసి జగ్గారెడ్డిని గెలిపించారని అడిగితే ఇక్కడి ప్రజలు ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గంజి మైదాన్లో ఇందిరాగాంధీ వచ్చింది. ఇది ఆ డయాస్ మీద మీరు చూసిరు ఎవరైనా ఇందిరాగాంధీ చేతులు ఎప్పుడు ఇందిరాగాంధీ ఈడికి వచ్చింది మాట్లాడింది? ఇందిరాగాంధీ ఇదే గంజి మైదానంలోకి వచ్చి ఈడ మాట్లాడింది. ఎప్పుడు ఆమె ఎంపీ ప్రైమ్ మినిస్టర్. ఆయన మన్మడు రాహుల్ గాంధీ ఈడికి వచ్చిండు, రాష్ట్రం వచ్చిండు, నా దగ్గరికి స్పెషల్గా వచ్చిండు, నా కోసం స్పెషల్గా వచ్చిండు. ఆయన వచ్చిండు, ఈడ నిలబడ్డాడు, దగ్గర తీసుకున్నాడు. ఇది మీరు ఇట్లా అందరు కూర్చున్నారు. కానీ ఒక ఇందిరాగాంధీ మన్మడు రాహుల్ గాంధీ గంజి మైదానికి వచ్చినాక జగ్గారెడ్డిని సంగారెడ్డి ప్రజలు ఓడగొడితే ఏమన్నా అర్థం ఉందా? ఇదేమన్నా ఉందా? మీరే చెప్పండి, మీరు చెప్పండి. ఎక్కడ ఇందిరాగాంధీ, ఎక్కడ ఆయన మన్మడు రాహుల్ గాంధీ గంజి మైదానికి వచ్చి జగ్గారెడ్డి మీద భుజం చేయేస్తే సంగారెడ్డి పబ్లిక్ నేను ఆయన ఇన్సల్ట్ చేసిననే ఫీల్ అయిపోయినా. నేను ఇంకా షాక్లో ఉన్నా. నేను రాహుల్ గాంధీ గంజి మైదానికి వచ్చినాక నేను రాహుల్ గాంధీ ఇన్సల్ట్ చేసిననే ఫీలింగ్ ఉన్నా. అందుకే ఇక సంగారెడ్డిల జీవితంలో ఎమ్మెల్యేగా పోటీ చేయొద్దని డిసైడ్ చేసుకున్నా. ఇక సంగారెడ్డి నియోజకవర్గంలో జీవితంలో ఎమ్మెల్యేగా చెడు వ్యసనాలకు బానిసై చోరీకి పాల్పడిన పశ్చిమ బెంగాల్కు చెందిన వ్యక్తిని నెల్లూరు సంతపేట పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 9 లక్షల విలువైన 70 గ్రాముల బంగారు హారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శంకర్ దుకాణంలో ఈ నెల 15న చోరీ జరిగింది. సీసీ కెమెరాల ఆధారంగా పశ్చిమ బెంగాల్కు చెందిన ముస్తాకిన్ ఈ చోరీ చేసినట్లు గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. శంకర్ మోండల్ పర్సన్ ఫ్రమ్ బెంగాల్, నెల్లూరులో కమటీ నగర్లో ఉంటారు. 9 జనవరి రామ్ పేరు. ఈ కంప్లైనెంట్ కి గోల్డ్ ఇచ్చాడు, రా గోల్డ్ ఇచ్చాడు. గోల్డ్ నెక్లెస్ కావాలి. తర్వాత 14 జనవరికి బెంగాల్ పర్సన్ కంప్లైనెంట్ గోల్డ్ ఫైనలైజ్ చేసి నెక్లెస్ మేడ్ ఫుల్ నెక్లెస్ తర్వాత డ్రై చేయడానికి టేబుల్ మీద పెట్టారు రాత్రిలో. ఆ నెక్స్ట్ మార్నింగ్లో టేబుల్లో గోల్డ్ బంగారం మిస్సింగ్ అవుట్ ఉంది. తర్వాత కేసు రిజిస్టర్ నమోదు చేశాము. 2 టీమ్స్ ఫామ్ చేశాము. సీసీటీవీ చూసి కొంచెం ఐడియా ఉంది. తర్వాత సిటీలో అన్ని గోల్డ్ షాప్స్ ఓనర్కి మాట్లాడాము. ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేసి the whole case got detected and full recovery 70 grams recovery చేశాము. గుంటూరు నరసరావుపేట మార్గంలో సోమవారం ఉద్రిక్తత నెలకొంది. బస్ స్టాప్ లో బస్సు ఆపలేదన్న కోపంతో ఓ వ్యక్తి తన బైక్ ను బస్సుకు అడ్డంగా పెట్టి డ్రైవర్ కండక్టర్ తో వాగ్వాదానికి దిగాడు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. బస్సులో ప్రయాణికులు కిక్కిరిసి ఉండటం వల్లే ఆపలేకపోయానని ఆర్టీసీ సిబ్బందిని వివరణ ఇచ్చారు. సదరు వ్యక్తి గొడవకు దిగడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఎందుకు ఆపలేదు? ఫోటో తెస్తున్నాను. ఆగు నువ్వు, ఆగు. దాని గుండి ఎట్లా వస్తారండి? ఆ రకంగా ఆలబడుతున్నారు. ఆ రకంగా ఆలబడితే ఎవరైనా కింద పడ్డారంటే, ఎవరైనా చచ్చిపోతే ఎవరిని అడుగుతారు? ఇప్పుడు ఎవరైనా చచ్చిపోతే ఎవరిని అడుగుతారండి? ఇప్పుడు ఎమ్మటే వెనకమాల ఇంకోటి ఉన్న బస్సు అది ఎక్కుతున్నారు. ఎమ్మటే ఉందగా గంజాయి డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా గుంటూరు జిల్లాలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. పాత గుంటూరులోని సుద్దపల్లి డొంకలో ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో కార్డన్ సర్చ్ నిర్వహించారు. పరిసర ప్రాంతాలను జల్లెడ పట్టిన పోలీసులు సరైన ధ్రువపత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.
యొక్క హానికరమైన ప్రభావాల గురించి ప్రజలకు తెలియజేస్తాను. నేను నా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలలో సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ తిరుమలకు పాదయాత్రను ప్రారంభించారు. వైసీపీ హయాంలో చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారని, ఆ మొక్కును తీర్చుకునేందుకు సంకల్పయాత్ర పేరుతో తిరుమలకు పాదయాత్రగా వెళుతున్నారని చెప్పారు. మరోవైపు బండ్ల గణేష్ పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి నటుడు శివాజీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ సామాన్యుడిగా వచ్చిన బండ్ల గణేష్ ఒక బ్రాండ్ గా ఎదిగారని కొనియాడారు. చంద్రబాబు క్షేమంగా బయటకు రావాలని బండ్ల గణేష్ మొక్కుకున్నారని, ఇప్పుడు మొక్కులు చెల్లించుకుంటున్నారని తెలిపాడు. బండ్ల గణేష్ తో తనకు 32 ఏళ్ల స్నేహబంధం ఉందని చెప్పారు. దేవుడు నాకు ఇచ్చిన నా కోరికను తీర్చినందుకు ఆయన మొక్కును రుణం తీర్చుకోవటమే. దయచేసి ఇది రాజకీయ యాత్ర కాదు, ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. ఇది నేను అభిమానంతో ఎంకన్న కొండకు ఇక్కడి నుంచి నడిచి వెళ్తున్నా. ముఖ్యంగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నాకు బతుకునిచ్చిన నా షాద్నగర్ గడ్డకు, 4.5 దశాబ్దాల కిందట ఈ ఊర్లో అడుగుపెట్టాం. మామూలు కుటుంబంగా అడుగుపెట్టిన మాకు ఈ స్థాయి, ఈ స్టేటస్, ఈ అంతస్తు ఇచ్చిన ఈ షాద్నగర్ గడ్డ ఈ ప్రపంచంలో నాకు ఎంత ఇష్టమైన గడ్డ. అలాగే నా జీవితానికి అర్థం చెప్పి నేనున్నాను అని నన్ను ముందుకు నడిపించిన నా దైవ సమానులు పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ఇంకొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా అడుగు ముందుకేస్తున్నాను. ఇది విచిత్రమో దైవ నిర్ణయమో నాకు తెలీదు. నేను హైదరాబాద్ మెగాస్టార్ చిరంజీవి గారిని చూద్దామని పోయా. ఫస్ట్ ఆయన హీరోగా నటించిన సినిమా నా థియేటర్లో ఆడుతుంది. ఈరోజు ఇక్కడ సంకల్ప యాత్ర మొదలు పెడుతున్నా. ఎందుకంటే నాకు అదృష్టం ఏముంది, ఇది సంకల్పం. ఓ రోజు ఉదయాన్నే 4 గంటకి 4:30కి నేను నిద్రలేసే అలవాటు. లేవంగానే నా ఫోన్ చూస్తే నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పారు. షాక్ అయిపోయాను. ఇదేంద్రా నాయన చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటం అని. నేను అనుకున్నాను చంద్రబాబు గారిని గుంటూరు తీసుకొస్తారు, అక్కడ బెయిల్ ఇస్తారు. బెయిల్ ఇచ్చినాక ఒక నాయకుడు 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన మహోన్నత వ్యక్తి, 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాడికి గుర్తింపు తీసుకున్న మహోన్నత శక్తి, ఆయనకి ఎందుకు జరుగుద్దులే అనుకున్నాను. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్ఎం సుధీర్ బాబు, నగర అధ్యక్షులుగా ఖలీల్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నాయకులు షేక్ మస్తాన్ వల్లి, లింగంశెట్టి ఈశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు నూతనంగా బాధ్యతలు చేపట్టిన నేతలకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎన్ఎం సుధీర్ బాబు, ఖలీల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెస్తామన్నారు. అలాగే సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తామన్నారు. పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరాటం చేస్తామని ప్రకటించారు. అదేవిధంగా షేక్ మస్తాన్ వలి మాట్లాడుతూ రాహుల్ గాంధీని చూసి మోడీ ప్రభుత్వం భయపడుతుందన్నారు. ప్రతిపక్షాలపై ఈడీ, సిఐడి కేసులంటూ మోడీ సర్కార్ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతుందన్నారు. రాజధాని పేరుతో రైతుల భూములను కూటమి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెడుతుందని మండిపడ్డారు. పెద్దలు టి వెంకటేశ్వర గారు, పెద్దలు శ్రీ పాల్ గారు, అట్లానే మన మంగళగిరి నుంచి సలీం గారు, మరి దిలీప్ గారు, మరి డాక్టర్ చాంద్ బాబు గారు, పోటీ చేసినటువంటి అక్బర్ గారు, యూత్ కాంగ్రెస్ నుంచి అట్లానే కట్టా నాని, మరి సందీప్, ఎన్ఎస్ఐ జిల్లా అధ్యక్షుడు కరీం గారు, మరి వేదిక మీద అనేక మంది పెద్దలు ఈ రోజున వీళ్ళిద్దరిని ఆశీర్వదించడానికి, వీళ్ళ నాయకత్వంలో భవిష్యత్తులో పనిచేయడానికి మేమంతా కూడా ఒక కాంగ్రెస్ కార్యకర్తలుగా మీకు అండగా నిలబడటానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. పని చేస్తున్నారా లేదా అనేది మీరు పరిశీలించాలి. నటిస్తున్నారా, పని చేస్తున్నారా అనేది మీరు పరిశీలించాలి. నటనలతో పార్టీ నడవదు. గతంలో నేను చెప్పాను, పార్టీకి బూజు పడితే బూజు దులిపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మరి అటువంటి బూజు దులిపేటటువంటి పరిస్థితి మీరు చేస్తారనే నమ్మకం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మీ మీద ఉంది. మీరు పని చేస్తారు, చేయాల్సినటువంటి అవసరం ఉంది. లింగంశెట్టి ఈశ్వరరావు గారికి, పిసిసి అధ్యక్షులు మస్తాన్ వల్లి గారికి, అలానే మిత్ర పత్రికలకు, మీడియా మిత్రులకు, అలాగే నా సోదరులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నన్ను గుంటూరు నగర కాంగ్రెస్ కమిటీగా అధ్యక్షులుగా నియమించిన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారికి, అలానే
కాంగ్రెస్ పార్టీని నిరంతరంగా కాపాడుతూ వచ్చిన మన గౌరవులైన శ్రీమతి సోనియా గాంధీ గారికి, మన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారికి, అలానే మన కేసీ వేణుగోపాల్ గారికి, ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ గారికి, మన రాజన్న ముద్దుబిడ్డ వైఎస్ గౌరవులైన పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా మార్గదర్శనం చేస్తూ క్రమశిక్షణగా పని నేర్పించిన నా గురువు గారు, మాజీ శాసనసభ్యులు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తానోలి గారికి నా హృదయపూర్వక నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఆయన ప్రోత్సాహం, ఆయన మద్దతు, మీ అందరి సహకారం లేకపోతే ఈ బాధ్యతకు కార్యకర్తలు ఉన్నారు కాబట్టే ఈ పార్టీ ఇంకా మనం సమాజంలో 140 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఈ రోజున మనం ఇంకా ఇంత ధైర్యంగా తిరుగుతున్నామంటే ఒక కార్యకర్త బలం వల్లే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కూడా దేశం మొత్తం మీద ఇలా ఉందని చెప్పి నేను సగర్వంగా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను తెలియజేసుకుంటాను. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఈ దేశానికి అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు, చరిత్ర చెప్తుంది. ఇందిరాగాంధీ గారిని కొన్ని 30 తోటాలతో కాల్చి మరి ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోయినదో ఒకసారి అందరూ అర్థం చేసుకోవాలి. ఈ దేశం కోసం ఎంతో త్యాగం చేసినటువంటి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు వాళ్ళ కుటుంబం యొక్క ఆస్తులు సైతం తీసుకొచ్చి ఆనాడున జవహర్లాల్ నెహ్రూ గారు స్వతంత్ర సమర యోధంలో కానీ స్వతంత్ర పోరాటంలో కానివ్వండి ఆ రోజున వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఆస్తులు మొత్తం తీసుకొచ్చి ఆ స్వతంత్ర పోరాటానికి సమర్పించి ఆ యొక్క ఉద్యమాన్ని బలపరిచినటువంటి నెహ్రూ గారు కానివ్వండి, వీళ్ళందరూ నెహ్రూ గారు కొన్నాళ్ళు జైల్లో కూడా గడిపారు కాలాన్ని. ఇలాంటి వారు చేసినటువంటి దేశానికి సేవ చేసినటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పకుండా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం మంగళసూత్రం, మందిరు, మసీదు, మటను ఇలాంటి అంశాల మీద దేశ రాజకీయాల్లో మతం మీద కులం మీద వివక్షను రాజేస్తూ అందరినీ విభజించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అర్హులకు అందించాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖ పరిధిలోని పౌర సేవలు పారదర్శకంగా అమలు కావాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం గుంటూరు జిల్లా కలెక్టర్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ తమీం అన్సారియా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవకు వినతి పత్రాలు అందజేశారు. ఆయా సమస్యలను సకాలంలో పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజా సమస్యను పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ సమస్యలను మీడియాకు వివరించారు. ఉన్నదే మాకు పసుపు కుంకుమ కింద మా నాన్నోళ్ళు మాకు ఇచ్చిన గిఫ్ట్గా ఇచ్చిన పొలం అది. మాకు మరి పిల్లల భవిష్యత్తులు అవన్నీ చదువులు అన్నీ అవ్వాలి. మాకున్న పొలమే అది. మాకు ఇంకా ఆధారం కూడా ఏమీ లేదు. మాకు కోఆర్కు రావటం ఇష్టమే, మాకు అభివృద్ధి చెందడం ఇష్టమే, కానీ మాకు మంచి కావాలి అని. గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా ఎస్పీ వకుల్ చిందాల్ కు విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఆయా సమస్యలను సకాలంలో పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆయన ఆదేశించారు. ఈ మేరకు పలువురు బాధితులు తమ సమస్యల గురించి మీడియాకు వివరించారు. 30 సంవత్సరాల నుంచి సిటీలో పనిచేస్తున్నాను లేడీస్ గురించి. అయితే కోబెలపేట 8వ లైన్కి చెందిన ఎల్జాల నారాయణమ్మది చాలా ఘోరమైన విషయం అండి. ఆమె ఇల్లు ఆక్రమించుకొని అక్కడ చెవులు మన్నయ్య బోడియా అనే అతను, అక్కమ్మ అనే ఆమె ఏమేం దౌర్జన్యం చేసి డిసెంబర్ 30వ తారీఖున తమ్ముడు అక్కమ్మకేమో అల్లుడు ఉండు కొట్టారు. కొట్టినాక ఆమెం చేసింది ఎస్పీ గారికి కంప్లైంట్ పెట్టుకుంది. మళ్ళీ ఎస్పీ ఆఫీస్ నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్తే నిన్న శనివారం రోజు రామ్మ పోలీస్ స్టేషన్లో ఎస్సీఏ గారు పిలుస్తున్నాడని తీసుకెళ్తే వాళ్ళు పోలీస్ స్టేషన్లోనే ఎగబడి ఏమని నీ అమ్మ అని చెయ్యెత్తి కొట్టబోయారండి. ఆడవాళ్ళు వచ్చి నువ్వు ఇంటికి రాని సంగతి చూస్తామని ఏమో వారానికి ఒకసారి కొడుతున్నారు. 2008 నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిని ఏమో న్యాయం జరగట్లేదు. మరి పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి ఎందుకు మద్దతు ఇస్తున్నారో అర్థం కావట్లేదు. స్టేషన్లన్నీ బాగుంటాయి, నేను పోలీసు వాళ్ళని విమర్శించట్లేదు. పట్టాపురం స్టేషన్ వరకే వీళ్ళు ఇట్లా ప్రవర్తించి వాళ్ళకి ఒత్తాది పలుకుతూ ఏం మేనకు వస్తున్నా ఏం కేసులు ఏం తీసుకోకుండా ఏం పెట్టపోయిన కంప్లైంట్లు కూడా వాళ్ళు పెడితే ఏం పేరు మీద వాళ్ళని పోస్తాకిచ్చి వాళ్ళని రౌడీ వాళ్ళని
పైకి తీసుకొస్తున్నారు. డిపార్ట్మెంట్ ఆ పట్టాపురం స్టేషన్ మారాలి, ఖచ్చితంగా ఒక న్యాయం చేయాలని. గుంటూరు నగరపాలక సంస్థ వలన తనకు ₹1,00,000 నష్టం వచ్చిందని అంగన్వాడీ డ్వాక్రా సాధికారక సంస్థ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి లాం నవమి ఆరోపించారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ 23వ డివిజన్ పరిధిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే 2 గంటల్లో కావాలని మాజీ నగర కమిషనర్ పురి శ్రీనివాసులు తొలగించారని విమర్శించారు. ఈ ఫ్లెక్సీలు తొలగింపు వెనుక కమిషనర్ వివక్ష చూపారని మండిపడ్డారు. దీనిపై సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్ లో ఆమె ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంలో న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తూనే ఉంటారని ప్రకటించారు. అదేవిధంగా 23వ డివిజన్ లో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యను నూతన కమిషనర్ మయూర్ అశోక్ పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జనవరి 1 కట్టాము, ₹1,00,000 ఖర్చు అయిందని ఆ పోరు ఇప్పుడు కూడా నడుస్తూనే ఉంది. గతంలో మేము ఎమ్మెల్యే మేడం గారి దృష్టికి తీసుకెళ్ళాము, అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. ఈ మధ్య కలెక్టర్ గారికి కూడా మేము కంప్లైంట్ ఇచ్చున్నాము, లెటర్ పూర్వకంగా తెలియపరిచాము. అయితే మాకైతే న్యాయం జరగలేదు. ఏదో జీవో 253 అనేది సెక్షన్ ఒకటి ఇచ్చి మాకు లెటర్ ఇచ్చి సంతకాలు పెట్టమన్నారు, మేము పెట్టలేదు. ఆ లెటర్ అయితే వాళ్ళే పోస్ట్ చేశారు. దాంట్లో డివైడర్ మీద పర్మిషన్ లేదు, అందుకే మీరు తొలగించామన్నారు. మేమైతే ఎంక్వైరీ చేశాము. 25వ తారీఖు డిసెంబర్ 2025 1/1/2026 2 రోజులు కట్టిన వాళ్ళు ఎవ్వరు కూడా డివైడర్ల మీద కట్టిన వాళ్ళు ఎవ్వరు కూడా పర్మిషన్ తీసుకోలేదు. మరి వాళ్ళు ఎందుకు తొలగించలేదు, మా ఎందుకు తొలగించారు? నాకు ఇదే కావాలి. ఏదో పెన్ను ఉంది అని ఈ సెక్షన్ పేరు చెప్పి మమ్మల్ని మాయ చేసి మసిపూసి చేస్తే కుదరదు. నాకైతే సమాధానం కావాలి. మీరు ఈ జిల్లా కాదు, పక్క రాష్ట్రానికి వెళ్ళినా మేము వస్తాము. నాకు ₹1,00,000 నష్టం. ఆ ₹1,00,000 ఒక పేద కుటుంబం వాళ్ళకి ఇచ్చినా బాగుండేది, లేదు ఆరోగ్యపరంగా ఇష్యూస్ అయిన వాళ్ళకి ఇచ్చినా బాగుండేది. మేము ఫ్లెక్సీలు కట్టిన 2 గంటల్లోనే తీసేసరికి మాకు బాధగా ఉంది. ఇంకొకటి ఉంది కదా సినిమాలో పాట, నిన్ను వేడని నేడని నేనని, నేనైతే అట్లాగే వస్తాను. నాకు సమాధానం కావాలి. ఇది కనుక మీరు నాకు సరైన సమాధానం ఇవ్వకపోతే దీనికి సంబంధించి ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లు భగవంతుడు ఇచ్చిన ఆర్టీఐ సెక్షన్ ఒకటి ఉంది కదా, ఆ సెక్షన్ ప్రకారం నేను ఫాలో అవుతాను. ఇదేనండి, ఇది నేను రిక్వెస్ట్గా అడుగుతున్నాను పులి శ్రీనివాసరావు గారిని, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని. నన్ను ఎందుకు మోసం చేశారు మీరు? నా డబ్బులు ఎందుకు నష్టపరిచారు? తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా నూతన అధ్యక్షులుగా పిల్లి మాణిక్యరావును నియమించిన సందర్భంగా జనవరి 21వ తేదీన జరిగే ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నగర అధ్యక్షులు ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పిల్లి మాణిక్యరావు జనవరి 21వ తేదీన జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలిపారు. లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి జిల్లా పార్టీ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీగా వస్తారని తెలిపారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మరియు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు హాజరవుతారని తెలిపారు. జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మన ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు లిడ్ క్యాప్ చైర్మన్గా ఉన్నటువంటి పిల్లి మాణిక్యరావు గారిని గుంటూరు జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. దానికి ప్రమాణ స్వీకారం రేపు 21వ తారీఖున మన గుంటూరు జిల్లా పార్టీ ఆఫీసులో నిర్వహిస్తున్నారు. దీనికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. అలానే ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమం ముందు అంబేద్కర్ కూడలి నుంచి భారీగా ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఈస్ట్ కానీ, వెస్ట్ కానీ, ప్రతిపాడు నియోజకవర్గం కానీ, తాడికొండ నియోజకవర్గం కానీ కార్యకర్తలందరూ కూడా తప్పనిసరిగా పాల్గొనవలసిందిగా కోరుచు, అలానే దీనికి ముఖ్య అతిథులుగా సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ముఖ్య నాయకులు, మన ఎమ్మెల్యేలు అందరూ కూడా అన్ని నియోజకవర్గాల నుంచి ప్రతిపాడు కానీ, ఈస్ట్ కానీ, వెస్ట్ కానీ,
తాడికొండ కానీ, అలానే తెనాలి మంత్రివర్యులు, పొన్నూరు మన సీనియర్ నాయకులు నరేంద్ర గారు అందరూ కూడా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. గౌరవనీయులు ప్రీతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రాష్ట్ర లిడ్ క్యాప్ చైర్మన్ మరియు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమింపబడ్డారు. వారి 21వ తారీఖు ప్రమాణ స్వీకార మహోత్సవానికి గుంటూరు జిల్లాలోని తెలుగుదేశం పార్టీ ప్రీతమ నేతలు అందరూ హాజరవుతారు. ముఖ్యంగా కేంద్ర మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే 7 నియోజకవర్గాల మన ప్రీతమ నేతలు, శాసనసభ్యులు మరియు గుంటూరు జిల్లాలో ఉన్న చైర్మన్లు, డైరెక్టర్లు అందరూ హాజరవుతారు. కాబట్టి 7 నియోజకవర్గాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ముఖ్యంగా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు మన లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి జిల్లా పార్టీ కార్యాలయంలోని నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని దాకా ర్యాలీ చేసి అక్కడ రామారావు గారి విగ్రహానికి నివాళులు అర్పించి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగిద్ది. తెలుగుదేశం పార్టీ నేతలు మరియు జిల్లాలో ఉన్న రాష్ట్ర, జిల్లా, బీసీ విభాగంలో ఉన్న నాయకులందరూ తప్పకుండా హాజరవ్వాల్సిందిగా కోరుచున్నాను. నమస్కారం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జాతీయ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పిల్లి మాణిక్యరావు గారిని జిల్లా అధ్యక్షులుగా నియమించడం జరిగింది. అది 21వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు అంబేద్కర్ సన్నిధి నుండి ఎన్టీఆర్ సన్నిధి వరకు భారీ ర్యాలీతో జరుగుతుంది. కావున ప్రతి ఒక్క దళిత, బహుజన, మైనార్టీ సోదరులందరూ భారీగా తరలివచ్చి కూటమి ప్రభుత్వం మంగళగిరిలోని అంజుమన్ భూములను లాక్కునే ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వైసీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. అంజుమన్ భూముల పరిరక్షణ కోసం పోరాటం చేసేవాళ్లు పిచ్చోళ్లుగా పరిగణిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే తాను చెప్పిందే సత్యం, వేదం అనే భ్రమలో బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. అంజుమన్ భూముల కోసం ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనపై ఎమ్మెల్యే తన స్టాండ్ ఏంటో చెప్పలేని దుస్థితిలో ఉన్నాడని విమర్శించారు. నాకు చేత కాదని ఎమ్మెల్యే రాజీనామా చేస్తే అంజుమన్ భూముల కోసం మేము పోరాడి కాపాడుకుంటామని సవాల్ చేశారు. పిచ్చోళ్ళు ఇవి చేస్తున్న వాళ్ళందరూ పిచ్చోళ్ళు, నేను చెప్తుందే కరెక్ట్ అని చెప్పుకుంటున్న దమ్ము, ధైర్యం, చేతకాని ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు, ఆయన మరి 2 జేసీఎస్ మీటింగ్లు, ఒకటి జేసీఎస్ మీటింగ్, ఇంకోటి ఉల్మాల్ మీటింగ్, ఇంకోటేమో ఒక నిరసన కార్యక్రమం. ఏం చేశారు అని అంటే జేసీఎస్ మీటింగ్లో మీరు చెయ్యండి, మీరు చేస్తూ ఉండండి, నేను చూస్తూ ఉంటాను, నేను చేయాల్సింది నేను చేస్తాను అని ఎక్కడ చెప్పట్లేదు. మనం చేద్దామని కూడా ఆయన ఏం చెప్పట్లా. ఆయన ఏం చెప్తాడు, మీరు చేయండి, మేము చేయటానికా మిమ్మల్ని ఎమ్మెల్యే చేసింది. 2,50,000 మంది ఓటర్లు ఇక్కడ ఉంటే మీకు 1,00,000 మంది ఓట్లు వేస్తే మీరు చేయండి అని వాళ్ళ మీద నెడతారా? వాళ్ళు చేయటానికా మిమ్మల్ని ఎమ్మెల్యే చేశారు. వాళ్ళు అంటే మీరు చేయరా? యు ఆర్ నాట్ ఎ రిప్రజెంటేటివ్. మీరు ఎమ్మెల్యే కాదా? మీరు రిప్రజెంట్ చేయరా తూర్పు నియోజకవర్గం నుంచి? మీకు చేత కాదా? మీకు చేత కాదా చెప్పండి, ఒకసారి దిగిపోండి. గద్దె దిగితే మీరు ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే చేయాల్సింది మేము చేస్తాం. మీరు యాజ్ ఏ అంజుమన్ ప్రెసిడెంట్, యాజ్ ఏ వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్, మీకు ఎక్కడా కూడా దీని గురించి, దీన్ని కాపాడాలని ఉద్దేశం ఎక్కడా కూడా లేనట్టు ఈజీగా కనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడేమో ఫస్ట్ జేసీఎస్ మీటింగ్ 29వ తారీఖున డిసెంబర్లో జరిగితే ఏమన్నారు, నాకు తెలియదు దీని గురించి అసలు ఏం జరిగిందో తెలియదు, మేము చెప్పిన మాటలన్నీ ఎవరెవరో ఏదేసేసుకుంటారని చెప్పారు. మరి ఈరోజు నెల అవుతుంది, ఒక్క సంతకం, మీ లెటర్ హెడ్ మీద ఒక్క సంతకం పెట్టి ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్కి ఇచ్చారా? మీరు ఇప్పుడు దాకా ఇవ్వలేదు.
అంటే చేత కాదు కదా. దమ్ము ధైర్యం అని కాలర్ ఎగరేయడానికి తప్ప దేనికి పనికిరారు కదా మీరు. దమ్ము ధైర్యం అని ఎవరి ముందు ఎవరికి చూపిస్తున్నారు మీరు? ప్రజలు చూపిస్తున్నారా? ఓట్లేసి గెలిపించిన వాళ్ళు మీరు చూపిస్తున్నారా? ప్రజలు ఓట్లేసి గెలిపించినందుకు దమ్ము ధైర్యం మిమ్మల్ని కాలర్ ఎగరేసుకోవడానికా మిమ్మల్ని ఎమ్మెల్యే చేసింది ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో? ఏంటి ప్రతి ఒక్కటి కూడా కాపాడుతాను అని చెప్పి ఆయన ఎక్కడ చెప్పట్లేదు. మీరు చెయ్యండి, నేను చూస్తూ ఉంటాను. మీరు చూడడానిక మిమ్మల్ని ఎమ్మెల్యే చేసింది మేము ఇక్కడ. మీరు చూస్తూ ఉండడానికి ప్రజలు మిమ్మల్ని రోజు కారుల్లో తిరగడానికి, లేకపోతే ఎస్కాట్లో, లేకపోతే అంతమంది పోలీసులను పెట్టుకొని మీరు ప్రొటెస్ట్కి వచ్చారంటే అక్కడే మీకు అనిపిస్తుంది మీ దమ్ము ధైర్యం ఏంటో. ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళని మీరు అక్కడ మాట్లాడనివ్వట్లేదు, ప్రశ్నించే వాళ్ళని మైకులు లాగేసుకుంటున్నారు. యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించి యువకుడికి వారి తల్లిదండ్రులకు న్యాయం చేయరని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక జనసేన సంఘం ప్రధాన కార్యదర్శి జూపుడి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గుంటూరు నగరంలోని ఓ ప్రముఖ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ప్రకాశం జిల్లా చెర్లోపల్లి మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన 21 సంవత్సరాల చీమల దిన్నే మహర్షిని ఆయన పరామర్శించారు. దాడికి గల కారణాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జూపుడి శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్న బడుగు బలహీన వర్గాలపై అగ్ర కులాల దాడులు ఆగటం లేదని మండిపడ్డారు. చిన్నపాటి ప్రమాదానికి 21 సంవత్సరాల యువకుడిని పట్లగూడూరు గ్రామానికి చెందిన వారు చెట్టుకు కట్టేసి కొట్టడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. ఈ విషయంపై పామూరు మండలం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితుడికి సరైన న్యాయం జరగలేదని మండిపడ్డారు. తక్షణమే గుంటుపల్లి గ్రామానికి చెందిన మహర్షికి న్యాయం చేసి వారి కుటుంబం మొత్తానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగేంత వరకు రాష్ట్రంలోని రజక కుల సంఘాల నాయకులను కలుపుకొని ఉద్యమిస్తామని హెచ్చరించారు. మహర్షిని తీవ్రంగా మరి ఆటో దొరికిన అతన్ని ఆ పక్క విలేజ్లో చిన్న ఆటో మోతరి టర్నింగ్లో స్కూటర్ గుద్దుకుందని అతను కింద పడ్డాక వేసి ఆపి పట్టడం జరిగింది. పట్టడమే కాకుండా ఒక స్తంభానికి 2 గంటల సేపు ఆ ఊళ్ళో అగ్రవర్ణాల కమ్మోళ్ళందరూ కూడా దాడి చేసి తీవ్రంగా మరి చంపడానికి ప్రయత్నం చేశారు. తర్వాత వాళ్ళ నాన్నగారి తెలిసి అక్కడికి పోయి చూసి పోలీసులు ఫోన్ చేయడంతో పోలీసులు రాగానే పారిపోయారు. ఒక చిన్న ఇన్సిడెంట్ పట్టుకొని సాగలనా పడక మమ్మల్ని చంపడానికి వచ్చావు ఆటో రూపంలో ఈరోజు అని ఆ రకంగా తీవ్రంగా పట్టడం జరిగింది. కనుక ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరికీ కఠినంగా శిక్షించాలి. తర్వాత ఈ విషయంలో మరి కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రజక సేవా సంఘం మరి డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా మరి ఏదైతే హోమ్ మినిస్టర్ గారికి కూడా ఒక లెటర్ పెట్టి కుటుంబానికి అది న్యాయం జరిగే విధంగా మరి రాష్ట్ర రజక సేవ తరఫున తీవ్రంగా కృషి చేస్తామని తెలియజేస్తాం. శిక్షించాలా? వాళ్ళు ఎంతమంది ఉన్నారో మాకు తెలిసింది కొంతమంది, ఇంకెంతమంది కుట్టున్నారో వాళ్ళని కూడా శిక్షించాలా? అది మేము కోరేది. చిన్న చిన్న కేసులు పెట్టేసి ఇడిపించేసేస్తే మేము ఒప్పుకోం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.